వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. అసెంబ్లీలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే అప్పటి ప్రభుత్వం కార్ల రేసును తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రెడ్డి నాయక్. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో గుట్టకు చేరుకున్న భక్తులు. శాసనసభ వేదికగా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గత ప్రభుత్వం 2017-2018లో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఒక సీజన్కి ఎకరానికి 4,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిందని, 2018-19లో ఈ మొత్తాన్ని 5,000కు పెంచి ఇవ్వడం జరిగిందన్నారు. పథకంలో పేర్కొన్న ప్రకారం భూమి సాగు చేసే రైతులకు మాత్రమే ఇవ్వాలి, కానీ ఈ పథకం అమలులో చాలా వ్యత్యాసం కనబడుతుందన్నారు. ఇది సక్రమంగా అమలు చేసేందుకు విధి విధానాలను నిర్ణయించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీ అనేక మంది నిపుణులు, రైతుల సలహాలు, సూచనలు తీసుకుని విధి విధానాలను తయారు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం జనవరి నుంచి అమలు చేయ తలపెట్టిన ఈ పథకానికి సభలోని సభ్యుల అభిప్రాయాలను కూడా సేకరించి వీటన్నిటినీ క్రోడీకరించి తుది విధి విధానాలను నిర్ణయించి సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఖాతాలకు నేరుగా ప్రయోజనాలు బదిలీ చేయబడుతున్నాయి. అధ్యక్ష, ప్రతి పంట కాలానికి ముందు CCLA కమిషనర్ నుండి గిరిజన సంక్షేమ శాఖ నుండి సేకరించిన పట్టాదారుల డేటా మరియు ROFR పట్టాదారుల ఆధారంగా ఈ పథకం కింద సాయం అందించడం జరిగింది. అధ్యక్ష, ఈ పథకం ప్రారంభం అయినప్పటి నుండి 12 సీజన్లకు గాను 80,000 కోట్ల 453.41 కోట్లు రైతు బంధు కింద రైతులకు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, అయితే 23-24కు సంబంధించినటువంటి సహాయం 7,625.14 కోట్లు మాత్రం మా ప్రభుత్వం చెల్లించింది. అధ్యక్ష, 18 వరకు పంటల సర్వే రెవెన్యూ శాఖ ద్వారా జరిగేది. అధ్యక్ష, అందులో గ్రామం వారీగా పంట వారీగా విస్తీర్ణాన్ని కంటి అంచనాలతో ఉజ్జాయింపుగా చేసేవారు. 18లో భూమి రికార్డుల డిజిటలైజేషన్ తర్వాత పంటల సర్వే వ్యవసాయ శాఖ బాధ్యతగా మారింది. అధ్యక్ష, వానాకాలం 19 నాటికి AEOలు మొబైల్ యాప్ సహాయంతో పంటల నగదు సర్వే ప్రారంభించారు. అధ్యక్ష, 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది. అధ్యక్ష, ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం. అధ్యక్ష, దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి. అధ్యక్ష, GORT నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అధ్యక్ష, కానీ దీన్ని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అమల్లో చాలా వ్యత్యాసం కనపడుతుంది. అధ్యక్ష, అదేవిధంగా గౌరవ సభ్యుల పరిశీలనార్థం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి PM కిసాన్ యోజన కూడా ఈ యొక్క టేబుల్లో మీకు పొందుపరచడం జరిగింది. అధ్యక్ష, దీనికోసం ఈ యొక్క విధి విధానాలని రూపకల్పన చేయటం కోసం ఆర్థిక మంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని దీని యొక్క విధి విధానాలని సక్రమంగా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా రైతులకి సాగు చేసినటువంటి భూములకి ఇచ్చేటటువంటి పద్ధతులు ఏదైనా ఉంటే మీరు పరిశీలన చేయమని చెప్పి సబ్ కమిటీకి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, దాంట్లో భాగంగానే సబ్ కమిటీ రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం. అధ్యక్ష, సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరికి
నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం, వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం. అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం, మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు, అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు, అది వారి ఇష్టం. మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు, మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రి వర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి, కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటకు వెళ్ళిపోయి ఏంటి అధ్యక్ష ఇది? కేటీఆర్ను అక్రమంగా అరెస్టు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే ఫార్ములా 1 కేసును రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందని మాజీ మంత్రి రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మీడియాతో మాట్లాడిన ఆయన కేటీఆర్పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ఉద్దేశంతోనే అప్పటి ప్రభుత్వం కార్ల రేస్ను తెచ్చిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల దృష్టిని మరలించేందుకే కేసును ముందుకు తెస్తుందని ఆరోపించారు. అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన 4 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ విడుదల చేయడం జరిగింది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అవినీతి జరిగింది, 420 చీటింగ్ జరిగింది అని అర్థం వచ్చే విధంగా కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ప్రపంచంలో గత కొన్నేళ్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లు, ఎందుకంటే ఫ్యూయల్ అంటే ఇంధనం ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ అటువంటివి రాను తరిగిపోతున్నాయి.
భవిష్యత్తులో ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ తోటి నడిచే స్కూటర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు, ఇటువంటి వాహనాలు తయారు చేసి దాన్ని పబ్లిసిటీ చేసి ప్రజల్లో అవి కొనుగోలు చేసే పరిస్థితి కల్పించాలని ఉద్దేశంతో ప్రపంచంలోనే అమెరికాలో కావచ్చు, జర్మనీలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఫ్రాన్స్, ఇట్లా ఎన్నో దేశాల్లో ఈ రేసింగ్ జరిగింది. ఎందుకంటే ఆ కార్లు ఎట్లా ఉంటాయి, ఎట్లా రన్నింగ్ చేస్తుంది, ఎట్లా నడుస్తాయి అనేది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశం. ఇసాలే మన దగ్గర కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లకు ప్రచారం జరగాలి. తద్వారా టూరిజం కూడా డెవలప్ అయింది. బయట దేశాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తారు, తద్వారా బిజినెస్ నడుస్తుంది. ఇలా ఈ కార్ల రేసింగ్ పెట్టడం జరిగింది. అందులో బాజాప్తా పెట్టినప్పుడు ఆ డబ్బు ఆ రేసింగ్ వాళ్ళకి బ్యాంకుల ద్వారానే పేమెంట్ చేశారు. అదే సాటుమాటుగా చేసింది కాదు. అది బాజాప్తా అన్ని లెక్కలు ఉన్నాయి. అది హైదరాబాద్ యొక్క గౌరవం పెంచడానికి, ప్రతిష్ట పెంచడానికి, ఇమేజ్ పెంచడానికి చేసిన కార్యక్రమమే. ఇది మనమే కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలు చేస్తున్నాయి. అటువంటిది ఇవాళ దాంట్లో ఏదో అవినీతి జరిగిందని దాని మీద ఆర్టీసీలో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. విశాఖ ద్వారక బస్ స్టేషన్లో డోర్ టు డోర్ కార్గో సర్వీస్ను ప్రారంభించిన మంత్రి గత 5 ఏళ్లలో ఆర్టీసీ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని, వాటిని అధిగమించి సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డోర్ డెలివరీ క్యాంపెయిన్ ఈ రోజు నుండి ఎక్కువ డోర్ డెలివరీలన్నీ కూడా క్యాంపెయిన్ చేసి స్టేట్ వైడ్ గా ఈ రోజు మంత్రివర్యులు అందరూ కూడా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయ్యో లేకపోతే ఆ రోజు ఉన్న నాయకుల యొక్క పలుకుబడితో అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద పునర్సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా ఆస్తి తప్పుదారిన ఎవరన్నా కాజేసింటే లేకపోతే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఈ ఆస్తులంతా ప్రభుత్వాన్ని ప్రజలే కాబట్టి అవి సంరక్షించుకునే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఉచిత బస్సు గురించి చాలా మంది సోదరులు అడుగుతా ఉన్నారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 2-3 కార్యక్రమాల ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 6వ రోజు అత్యంత వైభవపేతముగా నిర్వహించారు. వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో గుట్టకు చేరుకున్నారు. అంతేకాకుండా ఇక పేరు ఏం పేరు అయినా స్వామిది మన నరసింహస్వామి వారికి దామోదరుడు అనేటువంటి పేరు ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంక్రాంతి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం. అసెంబ్లీలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి తుమ్మల.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే అప్పటి ప్రభుత్వం కార్ల రేసును తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రెడ్యానాయక్. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో గుట్టకు చేరుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.